హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం టీజర్ అప్డేట్ అయితే వచ్చేసింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కొద్దిసేపటి క్రితమే అఖండ 2 టీజర్ ఎప్పుడు రాబోతుంది అని అప్డేట్ అయితే ఇచ్చింది. రేపు ఉదయం 10:54 అఖండ టీజర్ అప్డేట్ అయితే రాబోతుంది. బాలకృష్ణ ఒక స్టిల్ కూడా వచ్చే అవకాశం ఉంది. 10:54 అయితే అఖండ టీజర్ అప్డేట్ అయితే రేపు రాబోతుంది. ఆల్మోస్ట్ 9th నాడే టీజర్ వచ్చే అవకాశం ఉంది. మార్నింగ్ 11 తర్వాతన లేకపోతే ఈవినింగ్ ఆఫ్టర్ 5 తర్వాతన అనేది టీజర్ అయితే 9వ తారీఖు ఉండబోతుంది. నందమూరి అభిమానులే కాదు, యావత్ సినిమా లోకం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది అఖండ 2 కోసం అయితే ఈగర్గా వెయిటింగ్. మొదటి భాగం ఎంత సంచలన విజయం సాధించిందో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో అభిమాని ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అన్నంత రేంజ్లో అఖండ క్యారెక్టర్ అంత గొప్పగా మెప్పించింది. దానికి సీక్వెల్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయి, ఒక రేంజ్లోనే ఉంటాయి. ఇక రేపు టీజర్కి సంబంధించి అప్డేట్ అయితే బిగ్గెస్ట్ అప్డేట్ నందమూరి అభిమానులకు 1 నిమిషం 10 సెకండ్లు అంటే ఆల్మోస్ట్ 70 సెకండ్ల దాకా టీజర్ అయితే ఉండబోతుంది. ఇంకా టీజర్తో అఖండ మూవీ మీద తాండవం ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది 9వ తారీఖు నుంచి తేలబోతుంది. టీజర్కి సంబంధించి తమన్ చిన్న హింట్ అయితే ఇచ్చాడు. మీరు ఎంతనన్నా ఊహించుకోండి, బీజిఎం కానీ నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ కానీ మొదటి భాగంలో అఖండ క్యారెక్టర్ కంటే నెక్స్ట్ రేంజ్ బీజిఎం ఉండబోతుంది. క్యారెక్టర్ కూడా ఆ రేంజ్లో ఉండబోతుంది. కెరీర్ బెస్ట్ బీజిఎం తమనైతే అఖండ 2కి ఇచ్చినట్టు మనకైతే క్లియర్గా వార్తలు వినపడుతున్నాయి. సంచలనాలే రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ 50 మిలియన్స్ ఒక టీజర్ క్రాస్ చేసిందంటే అది అఖండ టీజర్ మాత్రమే. అఖండ క్యారెక్టర్కి సంబంధించి మొదటి భాగం అప్పుడు టీజర్ వచ్చినప్పుడు అయితే ఎంత సంచలన విజయం సాధించిందో, ఇప్పుడు మళ్ళీ టీజర్ కూడా అఖండ క్యారెక్టర్దే రాబోతుంది. కాబట్టి అభిమానుల క్యూరియాసిటీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ బోయపాటి శ్రీని ఏ రేంజ్లో బాలకృష్ణను ప్రజెంట్ చేశాడు. ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఇలాంటి మాస్ తాండవం అంటే నందమూరి బాలకృష్ణ ఇంకా ఒక శివతాండం లాగానే రెచ్చిపోతాడు. తన యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్. నేనైతే ఇంకా టీజర్ కోసం అయితే విపరీతంగా వెయిటింగ్. రేపు నందమూరి అభిమానులకు కూడా లక్ష్మీ నరసింహ స్పెషల్ షోలు పడబోతున్నాయి. ఈ రోజు కూడా శ్రీరాములు థియేటర్ మూసపేటలో కూడా అభిమానులకు మాత్రమే స్పెషల్ షో ఉండబోతుంది. 2004లో జనవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి పండుగ ఫెస్టివల్ సందర్భంగా 50 డేస్ కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ సాధించింది. వెరీ వెరీ స్టైలిష్ గ్లామర్. ఈ సినిమాలో ఉన్నంత స్టైలిష్ గ్లామరస్గా నందమూరి బాలకృష్ణ ఏ సినిమాలో ఉన్నాడు. చాలా స్టైలిష్గా ఉంటాడు. సాంగ్స్ అయితే ఒక రేంజ్లో ఆకట్టుకుంటాయి. రేపు స్పెషల్ షోలు బ్రహ్మాండంగా ఆంధ్ర సీడెడ్ నైజాం ప్రాంతంలో పడబోతున్నాయి. రేపు మార్నింగ్ ఉదయం సుదర్శన్ 35లో కూడా 8 o'clock చూడబోతున్నా. ఇక టీజర్ అప్డేట్ అయితే టీజర్ కోసం ఇంత ఈగర్గా ఎందుకు వెయిటింగ్ అంటే రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25నే రిలీజ్ డేట్ ఉండబోతుందా, మూవీ టీం మార్చారా అనేది మన టీజర్లో అయితే పర్ఫెక్ట్గా రిలీజ్ డేట్తో సహా టీజర్ అయితే వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి 99% సినిమా ఇండస్ట్రీలో వినపడుతున్న ప్రకారం అయితే మాట సెప్టెంబర్లోనే రానికి అయితే నందమూరి బాలకృష్ణ పర్ఫెక్ట్గా డిసైడ్ అయ్యాడు. బాలకృష్ణ ఒకసారి డిసైడ్ అయితే 10 సినిమాలు వచ్చినా ఎన్ని సినిమాలు పోటీ వచ్చినా కానీ ఆ డేట్కు రావాల్సిందే. 100% సెప్టెంబర్ 25 అంటే ఇంకా అభిమానులకు ఒక రేంజ్ గూస్ బంప్సే. తాండవం ఏ రేంజ్లో ఉంటుందో టీజర్లోనే ఎలాంటి సంచలనాలు రికార్డులు నమోదవుతావో వెయిటింగ్ 9వ తారీఖు వరకు. రేపైతే లక్ష్మీ నరసింహ చూడండి, టీజర్ 9వ తారీఖు రాబోతుంది. గోపీచంద్ మలినేని NBK 311 మూవీ కూడా 10వ తారీఖు నాడు ముహూర్తం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. బిగ్గెస్ట్ బర్త్డే అప్డేట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అడ్వాన్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.